గుగ్లోత్ భగత్ సింగ్ నాయక్, మహిళా పాటిల్ నాయక్ గారు. నేను 71లో మా సర్పంచ్గా పనిచేసినాను. గ్రామ పంచాయతీ కట్టించినాను, మళ్ళీ కమ్యూనిటీ హాల్ కట్టించినాను, మళ్ళీ స్కూల్ బిల్డింగు ఆవరణ గోడ, ప్రహరీ గోడ కట్టించినాను. అన్ని అభివృద్ధి పనులు చేసినాను కాబట్టి ఇప్పటికీ ప్రజలు నాకు ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి మాకు రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి చాలా మంచి అభివృద్ధి జరుగుతుంది. 6 గ్యారెంటీలు ఇస్తా అన్నాడు. 6 గ్యారెంటీలు కూడా 2 లక్షల రుణమాఫీ అయింది. మళ్ళా ఏది గ్యాస్ సిలిండరు 500కు ఇస్తుండు. కాబట్టి చాలా అభివృద్ధిగా పని జరుగుతుంది. మాకు ఇంకో పని కూడా ఇంటికి కరెంటు కూడా తక్కువ చేసిండు. చాలా మంచిగా సంతోషంగా ఉంది. అందరి ప్రజలకు చాలా అద్భుతంగా నడుస్తుంది పనులన్నీ. చాలా సంతోషంగా ఉన్నాం. కాబట్టి చాలా మళ్ళీ ఇంకోసారి కూడా రేవంత్ రెడ్డి రావాలని కోరుకుంటున్నాం. చాలా అమృతమైన పనులు జరుగుతున్నాయి మాకు. ఇప్పటికి కూడా ఒక అంగన్వాడీ బిల్డింగ్కు పరారి కూడా 5 లక్షలు ఇచ్చిండు. అది కూడా పని జరుగుతుంది. అది చాలా అద్భుతమైన పని జరుగుతుంది. ఇక గుడి కాడ ప్రహరీ కూడా కట్టాలని కోరుకున్నాం. ఆమె కూడా హామీ ఇచ్చింది. మా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చింది. చాలా అద్భుతమైన పని చేస్తాడు. చాలా ఇక్కడ నుంచి దేర్పుల నుంచి చాలా మా తవల్లే నడుచుకుంటూ చాలా అందరికీ తోడుగా ఉండు మాట్లాడుతుంది. చాలా మంచిగా అభివృద్ధి చేస్తారు సార్. మీరు ప్రజాప్రతినిధిగా మాజీ సర్పంచ్గా ఉన్నారు సార్. మీ గ్రామానికి ఏ విధమైన అభివృద్ధి చేపట్టారు సార్ మీరు? నేను గ్రామ స్కూల్ బిల్డింగ్ కట్టించినాను, మన అంగన్వాడీ బిల్డింగ్ కట్టించినాను, మన గ్రామ కమిటీ హాల్ కూడా కట్టించినాను, ఇంటింటికి నల్లలు కూడా తిప్పాను. మీ ఊరికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి? ఎస్సీ బంద్ వచ్చిందా, బీసీ బంద్ వచ్చిందా, అలాగే యాదవుల గొర్రెల పంపిణీ ఏమైనా జరిగిందా? ఇక్కడ యాదవుల గొర్రెల పంపిణీ జరగలేదు, బీసీ బంద్ జరగలేదు, ఎస్టీ బంద్ జరగలేదు. మాకు బెడ్రూమ్లు కూడా ఇవ్వలేదు. ఇదివరకు ఏమి మన టీఆర్ఎస్ గురించి మేము ఏమీ అభివృద్ధి చెందలేదు సార్. గత ప్రభుత్వాలు మిషన్ భగీరథ ద్వారా ఇంటికి నల్ల నీళ్ళు అందుతున్నాయి సార్. నీళ్ళు మాత్రం వస్తాయి. నీళ్ళు మాత్రం అవి కొన్ని కొన్ని ఇండ్లకే వస్తున్నాయి, కొన్ని ఇళ్ళకు వస్తలేవు సార్. అవి కూడా అదే సార్, ప్రధానంగా ప్రజలు అక్కడక్కడ ప్రజలు కానీ రైతులు కానీ ప్రధానంగా వ్యక్తం చేస్తున్న సమస్య ఏంటంటే రైతు బంధు పడలేదు, రైతు రుణమాఫీ పూర్తి కాలేదు సార్. మరి మీ ప్రభుత్వం తరపుకి వెళ్ళి రైతు బంధు కానీ రైతు రుణమాఫీ కానీ అందరికీ అందేటట్లు ఏమన్నా మీరు సూచన సలహాలు ఇస్తారా సార్? సార్ మాకు ఇప్పుడు సంక్రాంతి తెల్లారి రైతు బంధు ఇస్తా అన్నారు సార్, కూడా ఒప్పుకున్నారు. కాబట్టి సంక్రాంతికి తప్పనిసరిగా వేయిస్తాం సార్. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? ఓడిపోయిన కారణాలు చిన్న ప్రజలకు ఆయనకు ఆదుకునేలేడు, పెద్ద వాళ్ళకే ఆదుకున్నాడు. కాబట్టి జనాలు తిరగబడి ఓట్లు మన రేవంత్ రెడ్డి గారికి వేసేసారు సార్. ఝాన్సీ రెడ్డికి చాలా అద్భుతంగా మంచి చేసింది. ఇప్పటికి కూడా చిన్న పార్టీ మనుషులతోటే తిరిగి మంచిగా పని చేసుకుంటాను సార్. చాలా మంచి అమ్మాయి. చిన్న 6 గ్యారెంటీలు ప్రభుత్వం ప్రవేశపెట్టింది సార్. 6 గ్యారెంటీలు అన్ని అందుతున్నాయా సార్ గ్రామానికి? 4 గ్యారెంటీలు వచ్చినాయి సార్. 4 గ్యారెంటీలు తప్పనిసరిగా వచ్చినాయి. ఇంకో 2 గ్యారెంటీలు తప్పనిసరిగా చేస్తా అని హామీ ఇస్తున్నారు, చేస్తారు సార్. అది కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. అదేవిధంగా సార్, ఈ ఐకేపీ సెంటర్ల ద్వారా రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన సార్. సన్న ధాన్యానికే బోనస్ 500 అంటున్నారు. మిగతా ధాన్యాన్ని కూడా బోనస్ 500 ప్రకటించాలని రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు సార్. సార్ అది ఒకటి ఎలక్షన్ మూమెంట్లో మాట్లాడిన ఏంటంటే సన్న వడ్లకు మేము 500 బోనస్ ఇస్తాం. 500 బోనస్ తప్పనిసరిగా అందరికీ ఇచ్చేసింది. ఆ బోనస్ రైతు బంధు కూడా దాని కింద మర్చిపోతారు అన్నట్టు. ఏది 500 బోనస్ ఇస్తాను కదా సన్న వడ్లకు, చాలా వరకు అందరికీ జిక్కినాయి, అందరికీ ఇచ్చారు, అందరికీ వచ్చినాయి సార్. సార్, ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి సార్. స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికలలో డబ్బు మద్యం ఏర్లై పారుతుంది సార్. దీని కట్టడికి ఒక మాజీ సర్పంచ్గా మీరు ఈ గ్రామానికి యువతకు ఏ విధమైన సూచనలు సలహాలు ఇస్తారు సార్? మేము అది పారవద్దు, అది పైసలు పంచవద్దు, అట్నే అభిమానం ఉన్నోనికి ఓటేసి మంచిగా గెలిపించుకోవాలి.
మంచి పైసలు కూడా ఖర్చు పెట్టవద్దని కూడా అనుకుంటున్నాం సార్. సార్ అధిష్టానం మీకు మరలా అవకాశం కల్పిస్తే ఈ గ్రామాభివృద్ధికి ఎలాంటి తోడ్పాటును అందిస్తారు మీరు? మళ్ళీ అందిస్తే సీసీ రోడ్ వేయిస్తా, ఇండ్లు కూడా ఇంద్రమ ఇండ్లు కూడా వచ్చినాయి, ఇంద్రమ ఇండ్లు కూడా వేయిస్తా, చాలా రోడ్డు సౌకర్యం చేస్తా, సీసీ రోడ్లు కూడా కట్టిస్తా, చాలా అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాను. అట్లానే సార్ మీరు మాజీ సర్పంచ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నారు సార్ మీ పదవి కాలం? 72 నుంచి సార్, 72 నుంచి 80 ఇప్పుడు. అదే సార్ అప్పటికి ఇప్పటికీ రాజకీయానికి తేడా అయింది సార్, అసలు చాలా తేడా అయింది సార్. అప్పటికి ఒకటే మన ఇది దయాకర్ రావు ఉండాలని అనుకున్నారు. అప్పటి నుంచి ఆయన ఎప్పుడు మారిండో రాజకీయం కూడా మారింది సార్, చాలా వరకు మారింది, చాలా వరకు అభివృద్ధి బాటలో నడుస్తున్నాం సార్. అట్లాగనే సార్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇంద్రమిల్లు ఎన్ని వచ్చాయి సార్ మీ గ్రామానికి? అప్పుడు 50 వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 50 ఇండ్లు వచ్చినాయి సార్. అయ్యే ఇండ్లు తప్ప ఇప్పుడు దాకా కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఒక ముక్క ఇల్లు కూడా ఇవ్వలేదు, ఇచ్చిన హామీని నిలబెట్టలేకపోయింది సార్. అందుకనే చాలా వరకు కాళేశ్వరం నీళ్ళు అందినాయి సార్? కాళేశ్వరం నీళ్ళు మాకు రాలేదు సార్. ఇక్కడ ప్రతి నియోజకవర్గానికి అందినాయి అని చెప్పేసి మా పాలకుర్తి గన్పూర్ నుంచి మా చెన్నూరు నీళ్ళు వస్తున్నాయి, కానీ అది ఇంకా తయారు కాలేదు. ఇది చెన్నూరు రిజర్వాయర్ తయారు కాలేదు సార్. ఇంకా అది చేస్తా అని కూడా మా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చింది, అది కూడా చేసి చూపెడతామని అనుకుంటున్నాం సార్. అట్లాగనే సార్ ఇప్పుడు యువత మొత్తం డ్రగ్స్ మద్యానికి బాగా మరిగారు సార్, దీనిపైన మీరు ఎలాంటి సూచనలు